దాదాపుగా రష్యా గెలిచినట్టే ఈ విషయాన్ని నాటో చీఫ్ వెళ్ళి అమెరికా కాంగ్రెస్లో మాట్లాడాడు. అమెరికా కాంగ్రెస్ అంటే మనకి ఇక్కడ లోక్సభ రాజ్యసభలో లోక్సభ లాంటిది. అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కాంగ్రెస్లో ఆ మాట మాట్లాడాడు. ఎందుకు ఆ మాట మాట్లాడాడు అంటే ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంది. ఎక్కడైతే ఏ వ్యవహారంలో అయితే ప్రధానమైనటువంటి ఇష్యూ ఉందో, హమాస్ తీవ్రవాదులు వ్యవహారం ఎట్లుందో అట్లాగే ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యాని హమాస్ లాగా చూస్తారు వీళ్ళు. రష్యా అక్కడ విజయం సాధించడం అంటే అమెరికా ఓడినట్టు, యూరప్ దేశాలు ఓడినట్టు. ఇక్కడేమో ఉక్రెయిన్కి ఆయుధాలు ఆర్థిక సాయం చేయమంటే ట్రంప్ టీం అక్కడ లోక్సభలో పూర్తి మెజార్టీ ఉంది, అంటే అక్కడ కాంగ్రెస్లో పూర్తి మెజార్టీలో. కాబట్టి వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు ఆపుతున్నారు. దాదాపు $100 బిలియన్ సాయం అందించాల్సి ఉంటే కేవలం ఒక 80 మిలియన్లు 90 మిలియన్లు ఇట్లాగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే తాత్కాలిక తిండికి ఇస్తున్నారు తప్పించి ఆయుధాలకు ఇవ్వట్లేదు. దీంతో ఉక్రెయిన్ ఓటం పాలవుతోంది అంటూ చెప్పకుండా రష్యా గెలవబోతోంది, ఇది మనందరికీ ఫెయిల్యూర్ అవుతుంది అంటూ నాటో చీఫ్ వెళ్ళి అక్కడ చెప్పడం అంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం అదే.